అనకూడదు కానీ ఇది ఎంత పచ్చి బూత్ అంటే ఎనీ మర్డర్ కేస్ లేదా ఎనీ రేప్ కేస్ లేదా ఎనీ అదర్ క్రైమ్ అండి, ఫస్ట్ ఎక్స్ వై జెడ్ ఎవరినైనా పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారండి? అనుమానాస్పద మృతి, సస్పెక్ట్స్ కదండి. మృతి పట్టుకొచ్చాడు సస్పెక్ట్స్ అని అంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుంది, దస్తగిరి లేకపోతే ఇంకొక శంకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళందరూ సస్పెక్ట్సే కదా, వాళ్ళు అనుమానితులు అంతే. అదే అనుమానితులు, నిందితులు పోనీ సస్పెక్ట్సే అంటారు కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO 2019 దిస్ థింగ్ సెక్షన్. ఓకే, సస్పెక్టెడ్ అంటే దాన్ని లేదు అని వీళ్ళు తీసుకుంటున్నారు. ఎలా ఇది సస్పెక్టెడ్ అని ఉంది కాబట్టే ఆ రోజున అధికారులు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇలాంటి ఏమేమి ఉన్నాయి, చాలా అన్ని అసలు వేయలేదు ఆ రోజు కూడా, అన్ని సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, ఏదంటే ర్యాప్ సీడు, లిన్ సీడు, వీట్ జెర్మ్, మెయిజ్ జెమ్, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్, నోట్ ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్, ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ఇనిషియల్ రిపోర్ట్లో సస్పెక్టింగ్ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే అక్కడ ఏమి లేదని మాట్లాడుతుంటే మరి సస్పెక్టెడ్కి మీనింగ్ ఏంటో నాకు తెలియదు. అసలు సుబ్బారెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఆయన పెట్టాడా, పెట్టించారా? సస్పెక్టెడ్ అంటే ప్రెస్ మీట్ కూడా సస్పెక్టెడ్. ఇప్పుడు మిథున్ రెడ్డి పక్కన ఎందుకు కూర్చున్నాడు? ఇక చాలా ఆపు అని చెప్పడానికి, ఇక లే అని చెప్పడానికి సస్పెక్టెడ్. ఇప్పుడు ఒకటి తను మాట్లాడిన దాంట్లో కల్తీని ఆయనే నిర్ధారించాడు, కల్తీ జరిగిందని గతంలో కూడా చెప్పాడు, ఇవాళ కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు కల్తీ జరగలేదంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కల్తీ సహజం అన్నాడు. అవును, మీరు కూడా కల్తీ సహజం అన్నాడు. ఇప్పుడు సస్పెక్టెడ్ అంటే ఆయన పక్కన ఉన్నది వదిలేస్తున్నాడు. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అంటే ఏంటి? అనుమానించబడిన కల్తీలు. దాని యొక్క తెలుగు మనకు తెలిసిన తెలుగు అంటే నేనేం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి. అరే ఇప్పుడు ఒకటి లెస్ అంటేనేమో లేదంటున్నారు, రేర్ అంటేనేమో అసాధ్యం అంటున్నారు, సస్పెక్ట్ అంటేనేమో నిషిద్ధం. ఇప్పుడు మీరు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఆయన చదివిన రిపోర్టే మీ దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది. NDDB స్పష్టంగా ఈక్వేషన్ 4 చూడండి, ఈక్వేషన్ 4 ఏమనుంది? పంది కొవ్వు, లాడు ఎంత 98 to 102. 98 to 102 ఉండాల్సిన ఎస్ వాల్యూ 116.09 ఉంది. అంటే మ్యాక్సిమం 102, కానీ ఎంత ఉంది ఇక్కడ? 116.09. అంటే ఏదైతే చంద్రబాబు ఆ రోజు మాట్లాడాడో దాన్ని ఈయన ధృవీకరిస్తున్నారా? ధృవీకరించడం కోసం పెట్టిన ప్రెస్ మీటా? జంతుకు ఉంది, ఇంచుమించు అలాగే ఉంది, సస్పెక్టెడ్ ప్రెస్ మీట్ లానే ఉంది, స్పష్టంగా నిర్ధారించినట్టు కనపడుతుంది. ఇప్పుడు తను ఏంటంటే ఒక రకంగా ఇరుక్కుపోయాను, ఏదో ఒత్తిడిలో ఉన్నాడు, ఇరుక్కుపోయాను. ఇప్పుడు బలవంతంగా ఎవరో అతన్ని ఫోర్స్ చేసి పెట్టించిన ప్రశ్న. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ మాట్లాడాడు, మాధవ్ మాట్లాడాడు, ఏదో ఒకటి పెట్టు మాట్లాడుకో అని చెప్పి పెట్టించినట్టుగా ఉంది. ఆ ఒత్తిడి కనపడింది ఆయన మాట్లాడుతుంటే. ఒక్క నిమిషం భానుగారు, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే స్పష్టంగా ఇప్పుడు ఆయన అసలు ఇంకా ఆ ప్రెస్ మీట్లో ఇంకో మాట కూడా చెప్పాడండి, ఏమని? మళ్ళా అదే పాత పాట, ఆ అప్పన్న అనేవాడు నా పిఏ కాదండి. పిఏ అప్పన్న నీ పిఏ కాకపోతే సిట్ ఎందుకని రాసింది? మరి సిట్టే రాసింది కదా, 10 సార్లు రాసింది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ షీట్లోనే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనే పిఏ, నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనే పిఏ. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అసలు అతను VPR పిఏ, 25,000 జీతం, 50,000 జీతం చెక్కులు ఇచ్చాడంటే ప్రభాకర్ రెడ్డి ఆయనే చెప్పారు. ఏమని? మీరు చెబితేనే నేను ఇచ్చాను, అతనికి పొట్ట గడవదు, పేదాడంటే నేను ఇచ్చానని చెప్పాడు. నేను ఎంతోమందికి దానం చేస్తానని చెప్పాడు. అంటే 25,000 50,000 జీతం తీసుకునేవాడు 100 కోట్ల టర్న్ ఓవర్, మరి ఆ డైరీ యజమాని బెదిరిస్తాడండి? ఢిల్లీ పిలిపిస్తాడా? ముంబై పిలిపిస్తాడా? ఏ రకంగా అతను 13 ప్లాట్లు కొన్నాడు? ఆ 4 కోట్ల 63 లక్షల పరిస్థితి ఏంటి? గమ్మత్ ఏంటంటే మీకు 2 అంశాలు, నేను 2 బ్యాంక్ అకౌంట్లు చెప్తా వెంకటకృష్ణ గారు.
200925016113 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఏది పిఎల్ఆర్ ఖాతాలోకి వెళ్ళాయి. అది నకిలీ మద్యం కేసు. ఆ 5 కోట్లలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. స్పష్టంగా ఏది డిస్టిలరీకి సివిల్ కాంట్రాక్ట్కి సంబంధం ఏంటి? ఇంకో బ్యాంక్ అకౌంట్ చెబుతా, 3069175739 ఎస్బీఐ ఢిల్లీ సంసదీయ బ్రాంచ్. ఎవరిది ఇది? చిన్నప్పన్న. దీంట్లోకి 50 లక్షలు అక్కడ ఉన్నాయి. ఆ బ్యాంకు లావాదేవీలు ఇలా ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు, మేడం స్వర్ణ, మీది యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వమని అడిగారు. మేము ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకి వెళ్ళారు. అవును, వాళ్ళ లావాదేవీలు ఇవ్వట్లేదు. అంటే తప్పు చేయకపోతే బ్యాంక్ లావాదేవీలు ఎందుకని ఇవ్వలేదు? అక్కడే తెలిసిపోతుంది కదా సస్పెక్టెడ్. వద్దాక మీరు సస్పెక్టెడే చెప్పిస్తున్నారు. లేదు, అదే కదా ఇప్పుడు అది సస్పెక్టెడ్కి వాల్యూ లేదన్నట్టు మాట్లాడడం. సస్పెక్టెడ్ అంటే అసలు ఏమీ లేదు. ఇక ఆ సస్పెక్ట్ అనేది ముందు అనుమానితులుగా ఎవరైనా తీసుకుంటారు, తర్వాత కదా ఆ విచారణలో తేలేది. 2 స్కాములు, 2 బ్యాంక్ అకౌంట్లు, 2 దర్యాప్తు ఏజెన్సీలు. ఏది అటు సిబిఐ సిట్టు, ఇక్కడ సిఐడి సిట్టు. ఇవాళ 2 ఎంపీలు. ఒక ఎంపీ ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఉన్నట్టున్నాడు. అవును, ఇంకో ఎంపీ ఇప్పుడు పాపం ఆయన బలవంతంగా ఆయనతో ఇనిషియల్గా వీళ్ళందరూ సస్పెక్ట్లే అక్కడ. వీళ్ళందరూ అక్కడ సస్పెక్ట్లే లిక్కర్ స్కామ్లో కూడా. ఆ తర్వాత తేలింది వ్యవహారం, జైలుకి వెళ్ళి వచ్చారు. అరే నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, నకిలీ ఇళ్ల పట్టాలు, అవును. మొత్తం నకిలీ. ఈ సస్పెక్ట్ అనే పదాన్ని సుబ్బారెడ్డి గారు ఎందుకు అలా వాడుకుంటున్నారు? రెండవది, ఆయన ఎందుకు అంత ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తుంది? నిజంగానే ఒత్తిడికి లోనవుతున్నారా? ఏంటి భానుగారు?